హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఈ సోదంతా ఎందుకులే కానీ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ మధ్యన ఓటీటీలో రిలీజ్ అయిన ఫిలిమ్స్ అన్ని చూడటం జరిగింది. వాటిలో వర్త్ అనిపించినవి అండ్ బెస్ట్ అనిపించినవి మీకైతే రికమెండ్ చేస్తున్నాను. ఇలాంటి రికమెండేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నేను చూసిన ఈ ఫిలిమ్స్లో నాకు 5 ఫిలిమ్స్ అయితే బాగా నచ్చాయి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 5 ట్రిగర్ వార్నింగ్. మీరు ఒక మంచి రివెంజ్ డ్రామా చూడాలనుకుంటే అండ్ యాక్షన్తో ఫుల్గా నిండిపోయి ఉండాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ మీకు బెస్ట్ చాయిస్. ఇక ఈ మూవీ స్టోరీ వచ్చేసి హీరోయిన్ ఒక మర్డర్ కేసు మీద ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది అండ్ రివెంజ్ తీసుకోవాలనుకుంటుంది. ఇంతే, దీనికంటే నేను ఎక్కువ రివీల్ చేయను, మళ్ళీ మీకు స్పాయిలర్ అవుతుంది. చెప్తున్నాను కదా, ఈ మూవీ యాక్షన్ మూవీ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇక ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియో కూడా అవైలబుల్లో ఉంది. నెంబర్ 4 పీటీ సార్. ఈ మూవీని నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే చూడలేదు. నాకైతే ఈ ఫిలిం బాగా నచ్చింది. మన టైం అయితే ఏం వేస్ట్ కాదు. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, మనం వేసుకునే డ్రెస్ని బట్టి మన క్యారెక్టర్ ఎలాంటిదో పక్కన వాళ్ళు జడ్జ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ప్లాట్ మీద ఈ మూవీని అయితే తీయడం జరిగింది. ఈ మూవీని చూడండి, ఎందుకంటే ఈ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక కోడ్ డ్రామా అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. ఇక ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్లో ఉంది. నెంబర్ 3 మ్యాక్స్ టౌన్ హాల్. వెబ్ సిరీస్ నేను ఎలా చూసానంటే, మాది ఒక టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ ఉందనమాట. ఆ గ్రూప్లో కొంతమంది మెంబర్స్ అడిగారు, అలా నేను చూసాను అనమాట. అలా చూడటం జరిగింది. ఇక ఈ వెబ్ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. మనకి ప్రతి ఎపిసోడ్ 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ ఏంటంటే, హీరో బాగా రిచ్గా ఉంటాడు, అంటే వాళ్ళ గ్యాంగ్ అనమాట. హీరోయిన్ కొద్దిగా పూర్గా ఉంటుంది అనమాట. ఇంకా ఆ అమ్మాయితో ఆడుకుంటూ ఉంటారనమాట. తర్వాత ఏం జరిగింది అనేది మీరు మిగతా ఎపిసోడ్స్ అయితే చూస్తారు. మీరు ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూడండి, మీకు ఆటోమేటిక్గా సెకండ్ ఎపిసోడ్కి అయితే మీరు వెళ్ళిపోతారు. ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి సీజన్ 2 కూడా త్వరలో రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉంది. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. నెంబర్ 2 ఫ్యూరియాసా మ్యాడ్ మ్యాక్స్ సాగా. ఈ మూవీ యాక్షన్ లవర్స్కి ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మనకి 2015లో వచ్చిన ది మ్యాడ్ మ్యాక్స్ సాగా అనే మూవీ అయితే దాంట్లో యాక్షన్ సీన్స్ తోపు ఉంటాయి. ఆ మూవీ కన్నా బెటర్ ఉందా ఈ మూవీ అంటే, బెటర్ అయితే లేదు, కొద్దిగా ఈక్వల్గానే ఉంది. మనం అయితే చాలా వర్త్ అయితే ఫీల్ అవుతాం. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కానీ అండ్ ఎమోషన్స్ కానీ అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అయితే అవుతుంది, తెలుగు ఆడియో కూడా ఉంది. నెంబర్ 1 మహారాజ్. ఇదొక హిస్టారికల్ ఫిలిం, ఇదొక హిందీ ఫిలిం. ఈ మూవీ మీద చాలా కాంట్రవర్సీస్ అయితే వచ్చాయి. ఇదొక హిస్టారికల్ డ్రామా ఫిలిం. ఈ మూవీ మనకి 1800లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద బేస్ అయి ఉంటుంది మూవీ మొత్తం. ఇక ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది మీరు మూవీలో అయితే చూస్తారు. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో మనకి ఒక 20 మినిట్స్ మీరు చూస్తే చాలు అలా మూవీకి స్టిక్ అయిపోతారు. ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ కొద్దిగా ఓవర్గా అయితే ఉంది, అంటే సినిమాటిక్ వాల్యూస్ అనేది ఓవర్గా అయితే ఉన్నాయి. అది కొంచెం పక్కన పెట్టేయండి. ఇంకా మూవీ అయితే సూపర్గా అయితే ఉంది. మనకి ఈ మూవీలో ఏం చూపిస్తారంటే, మనకి అప్పట్లో హిందూ ధర్మాన్ని మిస్లీడ్ చేసే వాళ్ళ గురించి ఈ మూవీలతో చూపిస్తారు. మూవీ మీద చాలా కాంట్రవర్సీ అయితే వచ్చాయి, బాయ్కాట్ మహారాజ్ అని. అండ్ మనకి నెట్ఫ్లిక్స్లో ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా ఈవెన్ సర్ప్రైజ్గా అయితే ప్రీమియర్ చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మూవీలో ఏం చూపిస్తారో. ఇక ఈ మూవీని అయితే ఫ్యామిలీతో స్కిప్ చేసేయండి, అంటే కొద్దిగా సెక్సువల్ హరాస్మెంట్ సీన్స్ ఉంటాయి అందుకే. ఇంకా ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్లో ఉంది. సో ఈ వీడియో ఎంతే గైస్. మీరు మంచి సినిమాలు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి.